హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము హౌ వెల్ డూ వీ నో అబౌట్ ఈచ్ అదర్ అనే గేమ్ ఆడదాం అనుకుంటున్నాం. సో దానికోసం అయితే నేను అన్ని క్వశ్చన్స్ రెడీ చేసి పెట్టాను. ఇందులో ఇద్దరం ఒక్కొక్కటి పిక్ చేసుకుంటాం. అందులో నాకేం క్వశ్చన్ వస్తుంది తన ఆన్సర్ ఇస్తారు, తనకేం క్వశ్చన్ వస్తే నేను ఆన్సర్ చేస్తాను అనమాట. సో ఆడదామా? ఓకే, మరి తప్పు చెప్తే ఒకవేళ వచ్చిన క్వశ్చన్కి తప్ప ఆన్సర్ చెప్తే మాత్రం ఏదో ఒకటి లైక్ ఉండాలి కదా. అందుకోసమే గ్రీన్ చిల్లీ ఎవరు తప్పు చెప్పినా కానీ కంపల్సరీ తినాలి. మళ్ళీ కొత్త కాన్సెప్టా? అప్పుడే కదా ఎక్సైట్మెంట్ ఉండేది గేమ్. లేకపోతే నార్మల్గా అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉంటుంది. ఇదైతే ఇట్ వుడ్ బి మంచి ఉంటుంది కదా. సో చూద్దాం. సో ఫస్ట్ నువ్వే ఓపెన్ చేయి. ఇవన్నీ కూడా ఏఐని అడిగి తీసుకొచ్చింది క్వశ్చన్స్. హౌ మెనీ కిడ్స్ డూ ఐ విష్ టు హ్యావ్? నాకు ఎంతమంది కిడ్స్ ఉంటే ఇష్టం అనే క్వశ్చన్ తను చెప్తాను ఆన్సర్. ఇప్పుడు కరెక్ట్ కాదో నేను చెప్తా. బేబీ గర్ల్, బేబీ బాయ్ కూడా చెప్తాను. బేబీ గర్ల్ కరెక్టేనా? ఎస్, రైట్ ఆన్సర్. సీను, యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా. థాంక్యూ సార్. తప్పించుకుంది. వాట్స్ మై ఫేవరెట్ ఆర్ కంఫర్ట్ అవుట్ఫిట్ టు వియర్? అంటే నీకా? నైట్ సూట్. అంత అంటే ఫ్రీ ఉండేలాగా చూసుకుంటుంది, ఏం హెవీ బట్టలు ఉండదు. సో నైట్ సూటే, అందులో అసలు డౌటే లేదు. అంతే, కరెక్ట్. వాట్స్ వన్ థింగ్ ఐ ఆమ్ అఫ్రేడ్ టు టెల్ యూ? అదేం చెప్పాలి. మ్యాథ్స్ ఏముండే, ఏదైనా భయం లేకుండానే చెప్తాడు. బట్ ఒక్కొక్కసారి ఎప్పుడైనా నేను ఫీల్ అవుతానేమో, మరి మళ్ళీ అలుగుతుంది, ఫీల్ అవుతుంది కావచ్చు అని చెప్పకుండా ఉండొచ్చు. కరెక్టేనా? అదే ఏంటిదని అడిగితే ఉండొచ్చు అంట. ఆ వన్ థింగ్ ఏంటిదని అడిగితే ఏదో ఒకటి ఉండొచ్చు అని చెప్తుంది. ఆన్సర్ ఏముందల్లా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సిచ్యువేషన్ ని బట్టి ఒకటి పర్టికులర్ ఏదైనా ఒకటి చెప్పాలి. అట్లా ఉండదు. అట్లే ఉండదు. మిర్చి తిను. సరిపోయింది. సరే, నీకు ఆన్సర్ ఉందా? అది ఉంది. ఉంది ఆన్సర్ నీ దగ్గర ఉంది అంటే నేను మిర్చి. నువ్వు గవి నన్ను అడగడం కాదు, నువ్వు ఇక్కడ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పు. నువ్వు నాకు చెప్పడానికి భయపడే ఒక థింగ్ ఏంటిది అనే విషయాన్ని చెప్పు. లేదు, మొత్తానికి నీ దగ్గర ఏముండయని నేను చెప్తున్నా. ఆన్సర్ ఇంతకుముందు ఏమన్నా అప్పుడప్పుడు ఉంటాయి, అప్పుడప్పుడు ఏదన్నా ఉండొచ్చు. అప్పుడప్పుడు ఏంటిదో చెప్పు. అదే ఆన్సర్ దాని లేదు. సరే, ఏం లేదంట. నువ్వు చెప్పు. ఒకవేళ తప్పు అయితే నువ్వు ఆన్సర్ చెప్తే నేను మిర్చి తింటా, అంతే. ఏదైనా అంతే. ఏం లేదు. వాట్స్ ఏ మిస్టేక్ ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్? ఒక మిస్టేక్ నుంచి నేను బాగా నేర్చుకున్నది ఏంటి? యువర్ థింకింగ్. ఆన్సర్ ఉందా నీ దగ్గర? నీ దగ్గర ఆన్సర్ ఉందా? లేదు. అంతే, ఏం లేదైతే. ఏం మిస్టేక్ లేదు, ఆ మిస్టేక్ నుంచి ఏం కూడా నేర్చుకోలేదు. అంతే. నువ్వు ఇంతకుముందు అన్నావు కదా ఏం లేదని, నీ దగ్గర కూడా ఏం లేదు. మరి ఆ మిస్టేక్ నుంచి నువ్వు నేర్చుకునేది ఏది కూడా లేదు. ఈ క్వశ్చన్ నీకు వస్తే నేను ఒక ఆన్సర్ ఇస్తున్నా. అంటే ఫ్రెండ్స్కి డబ్బులు ఇవ్వడము, మళ్ళీ తర్వాత వాళ్ళు టైంకి ఇయ్యరు అసలు. కరెక్టేనా? నువ్వు ఇప్పుడు వాట్ ఈస్ ద వన్ థింగ్ ఆన్ మై బకెట్ లిస్ట్? ఐఫోన్. కాదు, నాకు ఐఫోన్ మీద అంతేం లేదు. ఇంకా నాకు అది కాకుండా ఇంక ఇంపార్టెంట్ థింగ్స్ బకెట్ లిస్ట్లో ఉన్నాయి. అవేంటో చెప్పు. కార్. కరెక్టేనా? ఫస్ట్ నువ్వు ఐఫోన్ చెప్పినావు, అది తప్పు. అంటే నువ్వు మొన్నటిదాకా అదే అన్నావు, నాకు ఐఫోన్ కొనాలనుకుంటున్నా, కొందాం అనుకుంటున్నా అని. కార్ గురించి చెప్పదు, ఐఫోన్ గురించి చెప్పినా కాబట్టి చెప్పినా. వాట్ ఈస్ మై మోస్ట్ యూజ్డ్ ఇమోజీ? లవ్ సింబల్. కరెక్ట్ ఆన్సర్. నీకు అన్నీ మంచి ఈజీ వస్తున్నాయి. ఈజీ వస్తున్నాయట. మరి పెద్దగా వచ్చింది 3 లైన్లు. ఆన్సర్ చెప్పాలి. ఇఫ్ ఐ వాన్ ద లాటరీ టుమారో వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ వుడ్ బై? నువ్వు కొనుక్కునేదా? ఫస్ట్ ఇల్లు. లాటరీ ఇల్లు కొట్టే ఇల్లుగానే అంత డబ్బులు వస్తాయా?
ఎందుకు లాటరీ అంటేనే కోట్లు కోట్లు లక్షలు లక్షలు వచ్చేది. సరే కరెక్టేనా ఆన్సర్? ఇవి వట్టిగానే ఉంటున్నాయి మిర్చీలు. కరెక్టే. తప్పు చెప్పు కరెక్టే. నువ్వు చెప్పు మరే. వాట్ ఫుడ్ కుడ్ ఐ ఈట్ ఎవ్రీ డే అండ్ నెవర్ గెట్ బోర్డ్? నువ్వా? పానీపూరి. అంతే ఓవర్ చేయకు. పానీపూరి రోజు నువ్వు పానీపూరి రోజు సరే నీ దగ్గర ఆన్సర్ ఉందా? ఉంది. పానీపూరి రోజు తిన్నా కానీ నీకు ఏమనిపించదు. ఇంకొకటి ఉంది. పానీపూరి అయితే కరెక్టే కదా. పానీపూరి సెకండ్ ఆప్షన్ అనుకోవచ్చు. మిర్చి తినే ఆన్సర్ చెప్తా. నేను ట్రై చేస్తా కొంచెం సేపు టైం. ఫస్టే చెప్పాలి ఆన్సర్. నువ్వు ఎప్పుడు మేము తినే రూమ్ లో ఉన్నప్పుడు ఊకే చేసుకుంటాం మ్యాగీ. మ్యాగీ. మ్యాగీ పానీపూరి రెండు చెప్తున్నా. రెండు కరెక్టే. ఇప్పుడు తీయాల్సింది నువ్వానేనా? నువ్వు లేదు నువ్వే. నేను ఆన్సర్ చెప్పాలి. ఫుల్ ఉడకపోస్తుంది. వీడియో కోసం మనం ఫ్యాన్ ఆఫ్ చేసుకొని మరి చేస్తున్నాం. వాట్ డు ఐ డూ దట్ అనాయ్స్ యూ బట్ సీక్రెట్లీ లైక్ ఇట్? నీకు ఇరిటేషన్ అవుతుంది బట్ నీకు ఇష్టం. చెప్పాల్సింది నువ్వు. అదే నేనే అడుగుతున్నా. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? చెక్కలు మీద ఇష్టం అట్లా చేస్తే నీకు చెక్కలు కూడా వేయడం ఇష్టమా? కాదు, ఇప్పుడు నీకు అది ఇరిటేట్ అవుతుంది బట్ ఇష్టం అని చెప్తున్నా. కరెక్టేనా? ఓకే ఓకే కాదు, నాకు ఇష్టం లేదు. బట్ సీక్రెట్లీ లైక్ ఇట్ ఏదైనా ఒకటి ఉందా? ఉండడం అయితే నేను మాట్లాడడం నీకు ఇరిటేషన్ అవుతుంది కానీ ఇష్టం అని నేను అనుకుంటున్నా. కరెక్టేనా? కాదంటే ఇప్పుడు ఎందుకు మళ్ళీ? సరే కరెక్టే కరెక్టే. మంచి మంచి క్వశ్చన్స్ రాస్తాను. వాట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్? చిన్న చెప్తున్నాయి అన్న నీకు మంచిగా అట్లాంటి క్వశ్చన్స్ అన్ని నాకైతే బాగుండు. వాట్ ఈస్ మై ఫేవరెట్ ఫుడ్? మ్యాగీ. ఫుడ్ స్నాక్స్ కాదు, ఫుడ్. బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఫుడ్ గురించి మనం అడిగితే ఇదంతా నాకు చాలా మామూలు విషయం. ఎవరు కూడా మనకు అట్లా ఏంటి కాంపిటీషన్లో రాదు. వాట్ ఫుడ్ డు ఐ హేట్? మటన్. ఐ హేట్ నాన్ వెజ్. చికెన్ తింటావుగా? అంత ఇష్టం ఏం తినను. ఇప్పుడు నేను దిగాల్సింది. ఐ ఓన్లీ వెజ్. చికెన్ తింటాడు కానీ లైట్గా. వాట్స్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ ఫర్గెట్? నేను ఊకే మర్చిపోయేవా ఏంటి? కొన్ని విషయాలు చెప్పినా అనుకుంటది, చెప్పదు, బట్ మర్చిపో అన్ని విషయాలు అట్లనే వాట్స్ వన్ మర్చిపోతుంది. థింగ్? ఒకటే. ఇంతకుముందు ఏమన్నా అప్పుడు వీడియోలో ఊకుకే మర్చిపోయేదా? ఒకటే వస్తువుని ఊకే మర్చిపోయేది, ఏదైనా ఒక వస్తువు. ఇప్పుడు నార్మల్గా నీ విషయానికి వస్తే ఒక కీస్ ఒక దగ్గర పెడతావు, మర్చిపోతావు వాటిని. ఊకే పని చెప్తావు. అట్లా నా విషయం. నువ్వేం మర్చిపో. నువ్వు నీ దగ్గర ఉంది ఆన్సర్, నువ్వు చెప్పాలి ఆన్సర్. లేదు లేనప్పుడు లేదని చెప్తాను. నీ దగ్గర ఆన్సర్ ఉందంటే చెప్పు, నాకు తెలియదు, నేను మిర్చి తింటా. ఆన్సర్ లేదంటే మాత్రం అంతే, నీ దగ్గర ఏం లేవు. పర్టికులర్ గా వస్తువు ఏం లేదు కానీ కొన్ని కొన్ని మర్చిపోతా. అది ఊకే నన్ను అడిగేది, అందుకే అందులో ఏమని అడిగింది క్వశ్చన్? ఊకే అంతే. ఈ మిర్చి టోపన్ పడట్లేదే, లాస్ట్ పెడుతున్నా ఇంకొకటి ఒకటే. వాట్స్ వన్ మెమరీ ఐ విష్ ఐ కుడ్ రిలీవ్? రీలైవ్. ఏ ఒక్క మెమరీని మళ్ళీ నేను రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వా? ఉందా? మళ్ళీ చేయడమా? మన మ్యారేజ్ ఆల్రెడీ 2 times అయింది అనుకుంటా. థర్డ్ టైం చేసుకోవాలి. ఆగం అయిపోయింది. థర్డ్ టైం మంచి శారీతో గ్రాండ్గా చేసుకోవాలని ఇద్దరికి ఉండే కానీ ఇప్పుడు నేను పరిస్థితులు. మాకు 2 సార్లు మ్యారేజ్ అయింది, ఒక్కసారి 2 సార్లు కూడా మళ్ళీ నైట్ డ్రెస్తోనే అయింది, ఒక్కసారి కూడా శారీతో చేసుకోలేదు నేను. 2 మ్యారేజెస్కి మధ్యలో 2 days 3 days గ్యాప్ వచ్చింది. ఫస్ట్ మేము చేసుకున్నాం 24th ఫస్ట్, 28th రోజేమో సెకండ్. హ్యావ్ ఐ ఎవర్ బీన్ జెలస్ ఆఫ్ సమ్మన్ ఐ టాక్ టు? నువ్వెవరితోనన్నా మాట్లాడితే నువ్వు జెలస్గా ఫీల్ అయినావు? నేను ఎవరితో మాట్లాడా ఫస్ట్? నువ్వు ఎవరితోనన్నా మాట్లాడితే నేను జెలస్గా ఫీల్ అయినా. ఫీల్ అయితే ఎవరు ఏంటిది అట్లా? నేను ఎవరితో మాట్లాడా, నువ్వు జెలస్గా ఫీల్ అవ్వడం ఏముంది, లేదా అట్లా ఏం ఆన్సర్ లేదు. ఎవరు లేరా? కరెక్ట్ ఆన్సర్ అనుకో. నేను ఎవరితో మాట్లాడినా
నేను ఇన్స్టాగ్రామ్ తో జెలస్గా ఫీల్ అవుతా, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తూనే ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ అంటే మాకు పానం. మళ్ళీ మీమ్స్ చేయాలి, మెసేజ్ చేసినా చూడాడు, ఏం చేసినా చూడాడు, మీమ్స్ అంతే. వాట్స్ వియర్డ్ హ్యాబిట్ ఐ హ్యావ్? నీకా? నీకు ఏముందో నేను చెప్పాలి. నాకున్న వియర్డ్ హ్యాబిట్ ఏంటి? మంచిగా చెప్పు. నాకు ఒకటి వచ్చింది. మంచిగా చెప్పు. వియర్డ్ హ్యాబిట్, Food is mending, it's too hot, చవంట కోటింగ్. వియర్డ్ అనరు అనుకుంటా. అంటే వర్క్ చేస్తాడు కానీ తప్పించుకుంటాడు ఎక్కువ. స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ కాసేపే ఉంటుంది, బట్ ఆ కాసేపు టైంలోనే మొత్తం వర్క్ ఫినిష్ చేస్తాడు, తర్వాత అంతా ఆడుకుంటాడు. నేను అడిగేదండి, నువ్వు చెప్పేదేంటి? యాక్చువల్గా ఇప్పుడు తను ఓపెన్ చేస్తే నేను అడగాల క్వశ్చన్, లేకపోతే తను అడుగుతుందా? నాకు ఇది కన్ఫ్యూజన్ అవుతుంది. సారీ సార్ సమ్ టైమ్స్ ఏదో హ్యాపెన్. విచ్ థింగ్ మేక్స్ మీ యాంగ్రీ మోర్? నాకు నిన్న నిన్ను కోపం తెప్పించి అన్ని తెప్పిస్తాయి నీకు. నేను తెప్పించింది ఏంటిది? నేను ఇక్కడికి వెళ్ళి నేను నడుచుకుంటూ పోయినా నీకు కోపం వస్తుంది, లేకపోతే నిన్ను పిలిచినా నీకు కోపం వస్తుంది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. వస్తుంది, నాకు రాదు. అన్ని విషయాలు అందులో అసలు డౌటే లేదు, అన్ని విషయాలు దీనికి కోపం తెప్పిస్తాయి. సరే, మోర్ ఓవర్ అంటే నేను ఇన్స్టాగ్రామ్లో అంటే నేను సంతోషంగా ఉంటా కదా, అంటే ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చూసుకుంటా హ్యాపీగా ఫీల్ అవ్వకుంటుంటా కదా, పాపం ఎందుకు కోపం వస్తుంది అప్పుడు, ఎందుకు నాకు కూడా తెలియదు, అంతే కదా. ఇప్పుడు నేను అంటే ఖాళీగా కూర్చొని ఏం వర్క్ లేకుండా బేవర్స్గా ఇట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి మంచి హ్యాపీగా రీల్స్ చూస్తా కదా ఇట్లా ఇట్లా, అప్పుడు దానికి బాగా కోపం వస్తుంది. అట్లేం రాదు, బట్ ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు జర మొహం చూసుకుంటే రిప్లై చేయాలి, ఆన్సర్ అట్లా ఇన్స్టాగ్రామ్ చూస్తా దానికి గంటకి రిప్లై ఇస్తే ఎవరికైనా కోపం వస్తుంది, ఏ వైఫ్కైనా కోపం వస్తుంది. అది మీరు యాక్సెప్ట్ చేయాలంతే. మీ అమ్మ ఇంకా గిన్నెగానే ఉన్నాయా? వాట్ ఈస్ మై ఫేవరెట్ పాస్ టైం? నీ టైం పాస్ చెప్పినా కదా ఇప్పటిదాకా అది నడిచింది కూడా అదే ఇన్స్టాగ్రామ్ లో. Wrong answer. మూవీస్ చూద్దాం. రాంగ్ ఆన్సర్. మూవీస్ చూద్దాం. కాదు, 100% కాదు. నాకు నా ఫేవరెట్ పాస్ టైం ఉంది. ఫస్ట్ సరే మిర్చి నువ్వు తిని చెప్పు, చెప్తా. నేను తింటా. నువ్వు ఫస్ట్ మిర్చి తిని నేను చెప్తా. బరాబర్ చెప్పినాక తింటారు. గట్ల ఎట్లా ఉంటుంది? నువ్వు చెప్పింది తప్పు. ఫస్ట్ నువ్వు చెప్పిన దానికి సరే, మిర్చి తిను. దానికి ఒక ఆన్సర్ ఇస్తే తర్వాత కరెక్ట్ అయితే నేను తింటా. రాంగ్ ఆన్సర్. నువ్వు అట్లయితే చెప్పింది నేను తిన్నాను. అదే అండి. అది చెప్తున్నా, ఆన్సర్ చెప్తే తింటా అని చెప్తున్నా కదా. నా ఫేవరెట్ పాస్ టైం వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం. చాలా ఇష్టం నాకు వాళ్ళతో ఆడుకోవడం. ఇదేంటి ఇన్స్టాగ్రామ్ మూవీస్ చెప్తుంది అంత కాదు. నా ఫేవరెట్ పాస్ టైం మా అన్నయ్య వాళ్ళ పిల్లలతో ఆడుకోవడం. సో ఇది ఇప్పుడు తినేసే గా తొడిమెలుగా అది తినేది ఎక్కువ తినో, సగం తినో. ఇది అన్యాయం, దొంగ ఆట. తొడిమెలుగా తినో. అయిపోయింది. ఇది ఎంత ఉంది? ఇది ఉండే చిన్నగా ఉంది, ఇది మళ్ళీ చిన్నగానే ఉంచింది. గీట దాకా తిను. అయిపోయింది అంతే. ఆమెతో తిన్నా గ్రేట్. నేను తొడిమెల నేను ఇక గిద్దతో తింటా మీరు మీద తిని చక్కగా తిను. అయిపోయింది. మరి ఇంకోసారి నేను గేమ్ ఆడను నీతో. అయిపోయింది. అగ్గో ఇక ఈ మాత్రం దానికి పనిష్మెంట్ పెట్టుడు ఎందుకు? ఇంత తిన్నా నేను. తొడిమె తిన్నది, ఇప్పటికే తొడిమె గవి కాదు. అయిపోయా, నేను కూడా గదే తింటా. ఇక్కడ బ్రాండ్ పేరు కనిపిస్తుంది, ఎందుకట్లా కనిపించిస్తున్నావు నువ్వు? ఇక్కడ బ్రాండ్ పేరు కనిపిస్తుంది, మీకు కనిపించద్దని ఇట్లా దూరం పెడుతున్నా అంతే. అది మ్యాజిక్ మూమెంట్స్ అంటే మేము తాగింది కాదు, మాకు ఇది నచ్చిందని తీసుకున్నాం అంతే. విచ్ హ్యాబిట్ ఆఫ్ యువర్ ఇరిటేట్? నీ యొక్క హ్యాబిట్ నన్ను బాగా ఇరిటేట్ చేసేది ఏంటది? నాదా? నీ హ్యాబిట్ నన్ను ఇరిటేట్ చేస్తుంది దారుణంగా. నేను చెప్పిన ఏం చేసినా నీకు కోపం అవుతుంది. నీకు అన్నిటికీ అదే ఆన్సరా సేమ్? సరే, నాకంటే ఎక్కువ కోపం వస్తుంది, నాకంటే ఎక్కువ ఇరిటేషన్ వస్తుంది. బట్ ఇక చెప్తున్నాను కదా, చెప్పినా కదా నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తే నీకు బాగా ఇరిటేషన్ వస్తుంది. ఏంది అన్ని అడిగిన క్వశ్చన్ అడుగుతుంది. ఇరిటేషన్ వేరు, కోపం వేరు. ఓ ఇరిటేషన్ అది యాంగ్రీ కదా. ఇప్పుడు ఇట్లా కాళ్ళు ఉంటాయి కదా, ఈ కాళ్ళ కింద గిట్ల ఉంటది కదా, ఇట్లా కాళ్ళు గిట్ల 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 అంటే ఇరిటేషన్ వస్తుంది. నాకు అది ఇష్టం, అట్లా అట్లా అనడం ఇష్టం. నా హ్యాబిట్ యాక్చువల్ నా లైఫ్ మొత్తంలో అదొక నాకు హ్యాబిట్, నాకు అలవాటు అయిపోయింది. ఎవరికైనా ఇక్కడ చేస్తే అది ఏమంటారు, అదంతే, అది నా హ్యాబిట్, గులగుల అవుతుంది నా లైఫ్ లో ఒక పార్ట్. బట్ తనకు చేస్తే ఏమైతుందని చెప్తారు తెలుసా? నొస్తుంది. యాక్చువల్లీ ఆన్సర్ అది కాదు, నువ్వు మిర్చి ఆన్సర్ ఏంటిది? నా హ్యాబిట్ ఏందో నాకన్నా నీకే తెలుసా? నాకేది ఇరిటేట్ అవుతుంది అది కదా మ్యాటర్. ఇది కాదా?
సరే ఇన్స్టాగ్రామ్ కాదన్నావు, ఆ? ఇన్స్టాగ్రామ్ కాదన్నావు, ఈ కాళ్ళకి ఇట్లా చేయడం కాదన్నావు. అది ఇన్స్టాగ్రామ్ కోపము, ఇరిటేషన్కి ఇప్పుడు కాదన్నావు. ఇరిటేషన్ ఇది కాదు. చూపి నువ్వు ఆ మాత్రం కూడా తిండి చూడు, దీనికి అసలు తిన్నట్టుందా? అవన్నీ చెప్పకు, నువ్వేం తిన్నావు? గా ఇరుషుడు బిరుషుడు నడగదు, అడబెట్టు. నేను తిన్నా, నువ్వు ఎంత తిన్నావు, నేను అంతే తింటా. ఆన్సర్ ఏంటిదంటే నేను మాట్లాడుతుంటే 1, 2, 3 సార్లు చెప్పాలి కానీ అప్పుడు వింటాడు, అప్పుడు ఆన్సర్ ఇస్తాడు. ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఇట్లా పనులు ఉంటాయి, మనం అవుట్ సైడ్ టెన్షన్స్, ఇంకే టెన్షన్స్, ఫస్ట్ టైం ఇట్లా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఒక ముట్ట చెప్తావు, ఒకటేసరికి అర్థం కావాలేంది. అర్థం కావాలి కదా, ఫస్ట్ టైం ఒక్కసారి కూడా ఆన్సర్ ఇయ్యడు, అది నాకు బాగా ఇరిటేట్ అవుతుంది. నువ్వే వీళ్ళకి ఏం తెలుసు మనకు ఉండే అబ్బబ్బబ్బబ్బా, అవునవును. ఈ పనిష్మెంట్ పెట్టుకోని ఎందుకు, అది తినకపోవడం ఏందో. తొండి స్టార్ట్ చేసింది నువ్వు తినకపోతే నేను ఎట్లా తింటా? నేను తినా, నేను బరాబర్ తినా. నువ్వు కరెక్ట్ ఉంటే నేను కరెక్ట్ ఉంటా. విచ్ ఈస్ మై బిగ్గెస్ట్ ఫియర్, వాట్ ఈస్ మై బిగ్గెస్ట్ ఫియర్ కరెక్ట్ చెప్పినావు అనుకో, నీకు 100 రూపాయలు ఇస్తా. దయ్యం. రాక్ ఆన్సర్. బరాబర్. దయ్యాలతో నేను ఒకప్పుడు ఆడుకున్నా. షేక్ 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 ఆడిస్తాను రా. ఏంటమ్మో ఒకసారి ఎక్కించుకో, ఇట్లా ఎక్కించుకో. నేను బరాబర్ దయ్యాలతో ఆడుకున్నాను. ఒక్కడు ఇంతవరకు పడుకోడు ఒక్కడు, ఎందుకంటే అంటే మూవీస్ దయ్యాలే బాగా చూస్తాడు. సో ఒక్కడు పడుకోవాలంటే భయం అవుతుంది. అసలు ఒక్కడు వాళ్ళు పడుకోవాలి. నువ్వు చెప్పినా నమ్మరు. నేను ఎట్లున్నా, నా కట్అవుట్ ఏంటిది, నా కట్అవుట్ కి నువ్వు చెప్పే మాటలకి ఏమైనా సింక్ అవుతుందా? కట్అవుట్ చూసి నమ్మద్దు. అసలు ఒక్కడు అస్సలు పడుకోడు. రాంగ్ ఆన్సర్. అది కాదు, దయ్యమే. నేను చెప్తున్నా కదా, నేను దయ్యాలతో చిన్నప్పుడు ఆడుకున్నా. అవునా? నువ్వు ఇప్పుడు భయం అంటే ఏమంటావు? వీడియోస్ ఉన్నాయా? అప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు, అప్పుడు డబ్బా ఫోన్లు ఉండే. 100కి 200% ఇదే. పోనీ మిర్చి అని తింటావు ఇక. ఫైనల్ వన్. బ్రాండ్ అనిపిస్తుంది మనం యూజ్ చేసే బ్రాండ్ అందరూ తెలియాలి. వాట్ ఈస్ మై ఫేవరెట్ డే అంటే నాకు మెమొరబుల్ డే అట్లా. మ్యారేజ్ డే, జనవరి ఫిబ్రవరి మార్చ్లో 24th. జనవరి ఫిబ్రవరి మార్చ్ 24th. నాకు ఆ 3rd మంత్ అట్లనే గుర్తుంటుంది. జనవరి ఫిబ్రవరి మార్చ్లో 24th అంతే. మా మ్యారేజ్ అయిన రోజు మార్చ్ 24, 2024. యాక్చువల్గా వీడియోస్ ఇద్దామంటే ఏం ఐడియాస్ రావట్లేదు, ట్రూలీ ఏం ఐడియాస్ రావట్లేదు. అంటే మళ్ళీ ప్లస్ తను ఇంట్లోనే ఉంటాడు, మొత్తం డ్యూటీ 9 వరకు నైట్ డ్యూటీ ఉంటుంది. నేను ఖాళీగానే ఉంటా కానీ ఒక్కదాన్ని ఏం చేస్తాను, వీడియోస్ ఏం చేయలేను. తనేమో డ్యూటీలు ఉంటాడు. నైట్ అయిపోయినాక చేద్దామా అంటే మొత్తం స్ట్రెస్ అయి ఉంటాడు. అప్పటికి నైట్ 9 అవుతుంది. మళ్ళీ మేము తినాలి, చేసుకోవాలి, అదంతా టైం అవుతుంది. సో ఈరోజు వీకెండ్ కాబట్టి ప్లాన్ చేసుకుందాం. అట్లా ఇప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాం. మంచిగానే. ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు కూడా చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ పెడుతున్నా, సో ఆన్సర్ చేయండి, దానికి చెప్తాం. అండ్ అందరు లవ్ స్టోరీ అడుగుతున్నారు. సో అది ఒక్కటి మాత్రం చెప్పాలి అనుకో, అట్లా మేము ఇప్పట్లో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.